ఒకప్పుడు ఎడారిలా కనిపించే నేలలు ఇప్పుడు నీలి విప్లవానికి వేదికలయ్యాయి. అవును, మనం మాట్లాడుకుంటున్నది మన తెలంగాణ ఫిషరీస్ అద్భుతమైన ప్రస్థానం గురించి. కేవలం 16 ఏళ్లలోనే సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2008-2009 టైంలో తెలంగాణలో చేపల ఉత్పత్తి కేవలం 1.49 లక్షల టన్నులు మాత్రమే. అప్పట్లో చేపల పెంపకం అంటే ఏదో ఒక చిన్న యాక్టివిటీ, చాలా లిమిటెడ్ స్కేల్లో ఉండేది. సరైన వనరులు లేవు, మార్కెట్ యాక్సెస్ తక్కువ. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? 2024-25 నాటికి అదే ప్రొడక్షన్ 4.62 లక్షల టన్నులు దాటింది. అంటే దాదాపు 3 రెట్ల వృద్ధి. తెలంగాణ ఇప్పుడు ఆక్వాకల్చర్ ను ఒక ఫుల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసింది. పెద్ద పెద్ద రిజర్వాయర్లు, చెరువులు ఇప్పుడు చేపల సంపదతో కళకళలాడుతున్నాయి. మార్కెట్ పెరిగింది, డిమాండ్ పెరిగింది, దాంతో పాటు కాంపిటీషన్ కూడా పెరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహం, టెక్నాలజీ తోడవటంతో ఈ సెక్టార్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ స్పాట్ గా మారింది. ఇండస్ట్రీ ఇంతలా ఎదుగుతున్న ఈ టైంలో ఒక ముఖ్యమైన ప్రశ్న: ఈ గ్రోత్ జర్నీలో మీ ప్లేస్ ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రొడక్షన్ పెరిగినట్టే మీ ఫార్మ్ ప్రొడక్షన్ కూడా పెరిగిందా, లేక ఇంకా మీరు పాత పద్ధతిలోనే ఉండిపోయారా? కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి.